విజయక్రాంతి కళాశాలలో విద్యార్థుల గేరింతల నడుమ ఆహ్లాదకర వాతావరణంలో ఫేర్వెల్ కార్యక్రమం సందడిగా జరిగింది. ఈ కళాశాల ప్రిన్సిపాల్ దుట్టా శివరామప్రసాద్ పర్యవేక్షణలో ఎస్వీఎల్ క్రాంతి కళాశాల కరెస్పాండెంట్ దుట్టా ఉమామేశ్వరరావు అధ్యక్షతన ఫేర్వెల్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అవనిగడ్డ ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు విద్యతో పాటు ఎంచుకున్న రంగంలో ప్రావీణ్యతను సాధించి ప్రథమ స్థానంలో నిలవాలని విద్యార్థులకు సూచించారు. కష్టపడి విద్యను అభ్యసిస్తున్న ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. కష్టపడడం ద్వారా మాత్రమే విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారన్నారు. దివిసీమలో విద్యార్థులకు విద్యతో పాటు నైపుణ్యాలను, నైతిక విలువలను నేర్పిస్తూ సామాజిక అభివృద్ధికి కృషి చేస్తున్న దుట్టా ఉమామేశ్వరరావు, దుట్టా శివరామప్రసాద్లను బుద్ధప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను బుద్ధప్రసాద్ ఘనంగా సత్కరించి కళాశాల సహకారంతో ఏర్పాటు చేసిన నగదు బహుమతులను అందజేశారు. ఉమామహేశ్వరరావు, శివరామప్రసాద్లు బుద్ధప్రసాద్ తో పాటు అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోట విజయరాధిక, ఘంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ తోట కనకదుర్గ, జడ్పీటీసీ సభ్యురాలు రాజులపాటి కళ్యాణి, సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి, చలపల్లి ఎస్ఐ డి దుర్గా ఆంజనేయులు, ప్రముఖులు పరచూరి దుర్గాప్రసాద్, అడప రాంబాబు, దుట్టా వీర రాఘవయ్య, తోట చిన్నబ్బాయి, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఫేర్వెల్ కార్యక్రమంలో కళాశాలలో పండుగ వాతావరణం చోటు చేసుకుంది. నిరంతరం పుస్తకాల నడుమ గడిపే విద్యార్థులు అల్లర్లో తాము తక్కువ కాదంటూ సినిమా పాటలకు కేరింతలు కొట్టారు. సినిమా పాటలకు విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మన ముస్లింస్ రంజాన్ ని జరుపుకుంటారు. కానీ లింగ భేదం లేకుండా జరుపుకునే రెండు పండుగలు స్వతంత్ర దినోత్సవము, గణతంత్ర దినోత్సవము. ప్రతి ఒక్కరూ కూడా ప్రపంచ వ్యాప్తంగా మరి జరుపుకుంటున్నారు. అత్యధిక గౌరవ మర్యాదలు మరి ఈ రోజున మరి జెండా వందనం చేస్తూ ఉంటాం. మరి మనం స్వతంత్రం వచ్చిన తర్వాత మనల్ని రాకముందు మనల్ని బ్రిటిష్ వారు 200 సంవత్సరాల క్రితం పరిపాలన చేసి మనం ఈ రోజున ఎంత స్వేచ్ఛగా సమానత్వం ఉన్నామంటే మరి అప్పట్లో కట్టు బానిసలుగా మనల్ని పరిపాలించి మళ్ళీ అనేక చిత్రహింసలకు గురి చేశారు. ఆ రోజున మరి ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేసి స్వతంత్రాన్ని తీసుకొచ్చివ్వడం జరిగింది. కానీ స్వతంత్రం వచ్చిన మనకి రాజ్యాంగం కానీ న్యాయ వ్యవస్థ కానీ లేని పరిస్థితి. బ్రిటిష్ వారి ప్రభుత్వంలో మనం జరుగుతూ ఉన్నాం. కానీ మన భారత రాజ్యాంగం మనకంటూ ఒక రాజ్యాంగం రాయాలి, మనకి స్వేచ్ఛ సమానత్వం కావాలని ఆ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు వంటి మహానుభావులు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి న్యాయాన్ని, చట్టాన్ని అధ్యయనం చేసి మనకి అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నామన్నా, మనం మనకు నచ్చిన మతాన్ని
మనకు నచ్చినట్టుగా ఉండటంగా ఉన్న మన భారత రాజ్యాంగం ఉండబట్టే మనం ఈ రోజు ఈ విధంగా ఉన్నాం. అతిపెద్ద రాజ్యాంగం కాబట్టి మన భారత రాజ్యాంగం అందరూ కూడా స్వేచ్ఛ సమానత్వాలు ప్రతి విషయంలోనూ, చదువుకునే విషయంలో అయినా, రాజకీయ రంగంలోనైనా, ఆర్థిక రంగంలోనూ మనం ముందుకు వెళ్తున్నాం అంటే మనకున్నటువంటి రాజ్యాంగాన్ని ఈ రోజు మనమందరం కూడా గౌరవించాల్సిన విషయం. మరి మనందరం కూడా పిల్లలందరూ కూడా మీ ఉపాధ్యాయులు కానీ, ఊర్లో పెద్దల్ని, అలాగే తల్లిదండ్రులు ప్రతి ఒక్కరిని గౌరవించాలి, క్రమశిక్షణతో మెలగాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మీరు రానున్నటువంటి రోజుల్లో మరి ఎగ్జామ్స్ లో మంచి మార్కులు తెచ్చుకొని ప్రతి ఒక్కరూ మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని చెప్పి మరి అందరినీ కూడా చెప్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ఒకసారి ధన్యవాదాలు. సహనానికి దిగివ్వాలి. అంటే ఎవరైనా కూడా చదువు అన్నది కృషితో సంబంధించింది. ఎవరైతే బాగా సాధన చేయగలుగుతారో, ఎవరైతే బాగా దాన్ని దృష్టి పెట్టి కేంద్రీకరించి చదవగలుగుతారో వాళ్ళు వారికి ఇష్టమైన రంగంలో వారు గొప్పగా తయారు కావడం కాస్తారు. ఆ రకంగా మీరు ఏకాగ్రతతో చదవండి, కష్టపడి చదవండి, ఇష్టపడి చదవండి. మీరు ఏ రంగాన్ని ఎన్నుకుంటే ఆ రంగంలో మీరు మొదటి స్థానంలో ఉండాలని చెప్పి ఆలోచన చేయండి. ఆ రకంగా మన ప్రాంత యొక్క కీర్తిని, ప్రతిష్టని భవిష్యత్తులో చరిత్రలో నిలపాలని చెప్పి మాత్రం మీ అందరికీ నేను హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. ఇలాంటి మహనీయులందరినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఈ రోజు మరొకరు పద్మభూషణ్ పురస్కారం వచ్చింది, డాక్టర్ నూరి దత్తాత్రేయ. ఆయన ఈ పక్కన తోటూరు గ్రామంలో జన్మించారు. వాళ్ళ తండ్రి గారు ఈయన చిన్న వయసులో ఉన్నప్పుడు, 40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన కాలంలో స్నానం చేస్తుంటే అనుకోకుండా నీళ్లు ఉద్దుతంగా ఓడాడటంతో కొట్టుకుపోయాడు. ఆయన చాలా పెద్ద కుటుంబం. ఆ తల్లి నానా కష్టాలు పడి తన బంగారం తాకట్టు పెట్టి ఆ పిల్లల్ని చదివించింది, డాక్టర్ చేసి. మామూలు డాక్టర్ అయితే గొప్పతనం కాదు. ఆయన ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో అంత కటిక దారిద్ర్యంలో జీవించి వైద్యశాస్త్రాన్ని అభ్యసించి ప్రత్యేకించి క్యాన్సర్ పరిశోధనలో ఆయన చేసిన కృషికి వాళ్ళ భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చింది. ఇంత పోరాయన అంతర్జాతీయంగా అనేక అవార్డులు సాధించారు. వారికి మా నాన్నగారి పేరు మండలం కృష్ణారావు పురస్కారాన్ని అవనిగడ్డ వచ్చినప్పుడు మన ప్రిన్సిపల్ గారి పిల్లలందరూ పట్టించుకుని వచ్చారు. అవనిగడ్డలో వీళ్ళందరూ ఎందుకు తీసుకొస్తున్నాం, ఎందుకు చూపిస్తున్నాం అంటే వాళ్ళు ఏ విధంగా కష్టపడి ఈ స్థితికి ఎదిగారు, వాళ్ళకంటే మనమే తక్కువ కాదు కదా అన్నది వాళ్ళని మనం కూడా ఎదగాలని చెప్పిన ఒక ఆలోచన మీద కలగాలని చెప్పి ఆలోచనతో పెద్దలందరూ తీసుకురావడం జరిగిందని ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 1977 సంవత్సరంలో మనకి జీవితం వచ్చినప్పుడు సంక్రాంతి పండగకి మా నాన్నగారు చాలా మంది కవుల్ని, కళాకారులను తీసుకొచ్చారు. ఎందుకంటే బాధని మర్చిపోవడానికి ఇలాంటి ప్రదర్శన ద్వారా కొంత చేయాలని. అలా వచ్చినప్పుడు మేరలు వీరమాల గారని గమ్యానికర సామ్రాట్ గొప్ప వ్యక్తి, ఆయన కూడా పద్మశ్రీ పురస్కారం వచ్చినట్టు. ఆయన నాగరికలో గమ్యానికరం చేసి ఆ గమ్యానికరాన్ని ఆ పక్కన నంగేగ గ్రామానికి సంబంధించిన కుర్రోడు, చిన్న కుర్రవాడు విన్నాడు. విని ఇంటికి ఆయన చేయడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఈరోజు గొప్ప గమ్యానికరుగా పేర్కొన్న వ్యక్తి మన రవి. ఎవరి కంటనైనా అచ్చంగా అతను ఆ కంట ఉన్న విధంగా ఆయన చేయగలరు, ఆ రకంగా మాట్లాడగలరు. మరి మీకు చాలా టీవీలో వచ్చే కంటాలని ఆయన అతనే డబ్బింగ్ చెప్పే వ్యక్తి. ఆ రకంగా ఆ రంగంలో మన ప్రాంతాన్ని జన్మించి కేవలం విని వీరమాధవ్ గారి యొక్క మిమిక్రీ విని మనం కూడా ఇది చేయకూడదు, ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యుల మధ్య చేయటం మొదలుపెట్టాడు. అక్కడికి సాధన చేసి గొప్ప స్థాయి చేయాలి. అంటే ఎప్పుడైనా కూడా ఒక ఇష్టపూర్వకంగా ఏదైనా చేయాలని చెప్పిన తపన ఉంటే తప్పనిసరిగా అంత స్థితిగా ఎదుగుతుంది. ఆ రకంగా ఏంటంటే మీరు ఏ రంగంలో అయినా మీరు ఎదగదలుచుకున్నప్పుడు మీకు అందరికీ అన్ని రంగాల్లో ప్రావీణ్యం ఉండదు. కొంతమందికి చక్కటి గొంతుకుని భగవంతుడు ఇస్తాడు. వారి సంగీత సాధన చేస్తే మహా గాయకులు వస్తారు. కొంతమందికి బొమ్మలు వేయటం ఇష్టం, దాని మీద సాధన చేస్తే మహా చిత్రకారులు అవుతారు. అట్లా ఏ రంగంలో కూడా మనం అద్వితీయులుగా ఉండాలి. అంతేకాని ఏదో మామూలుగా మన జీవనోపాధి కోసం కాదు.
ఆ రంగంలో మనల్ని ఒక వ్యక్తిగా గుర్తించి సమాజం గౌరవించాలి అన్న ఒక ఆలోచన మీద పెరగాలి. అలాగే విద్యలో కూడా మీరు ఎప్పుడు కూడా ఏదో సామాన్య విద్యార్థులాగా మీరు చదువుకుని మనం కూడా ఏదో ఉద్యోగం చేద్దాం, ఏదో మన కుటుంబాన్ని పోషించుకున్నాం అనే ఆలోచన కాకుండా గొప్ప పరిశోధన చేయాలని చెప్పని, అలాగే గొప్ప స్థాయికి మనం ఎదిగి మనం చదువుకున్న విద్య నలుగురికి ఉపయోగపడేలాగా ఉండాలని చెప్పి ఆ రకమైన ఆలోచనలు మీరు కలగాలని చెప్పి మాత్రం నేను సందర్భంగా కోరుకుంటూ, ఇవాళ భారత రాజ్యాంగ దినోత్సవం. ధర్మం రక్షిత రక్షిత అంటారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది. మన ధర్మం ఏంటి? మన రాజ్యాంగం. రాజ్యాంగాన్ని అనుసరించడమే మన ధర్మం. ఆ రాజ్యాంగాన్ని కాపాడమే మన ధర్మం. మన రాజ్యాంగాన్ని మనం కాపాడకపోతే అది అధర్మం అంటే కాదు, అది అక్రమాలకి, అన్యాయానికి, అవినీతికి అది ఆస్కారం అవుతుంది అనే విషయం కూడా మనం తీసుకోవాల్సిన అవసరం. మనకు మహోన్నతమైన రాజ్యాంగం, మతాతీత భావన మన రాజ్యాంగ ప్రధాన లక్ష్యం. మన రాజ్యాంగం మనకి మాట్లాడే హక్కు ఇచ్చింది, భావపట్ల స్వేచ్ఛ ఇచ్చింది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి తప్ప దాన్ని దుర్వినియోగం చేసుకోవడం. మనకి స్వేచ్ఛ ఇచ్చారని చెప్పేసి ఇష్టారాజ్యంగా మనం మాట్లాడుకోవడం. అలాగే మన శాసనసభ్యులు రాజ్యాంగంలో మా పాత్ర ఏంటి? చట్టాలు చేయటం. ఈ దేశానికి అవసరమైన చట్టాన్ని రూపొందించడం శాసనసభ్యుల యొక్క పాత్ర. అందుకే విధులు ఏంటంటే మా పాత్ర కాదు, అది సర్పంచ్ గారి పాత్ర. కానీ ఈ పాత్ర మా చెబుతారు, ఏమైనా కరెంట్ పోతే తిట్టేదవని ఎమ్మెల్యే అని చెప్తారు. పాప ఎమ్మెల్యే సర్పంచ్ కృష్ణమోహన్ ఎవరేమన్నా అంటే అలా రకమైన పరిస్థితి ఉంది. ప్రెసిడెంట్ కూడా మేము జోక్యం చేసుకోవటం కానీ అది అత్యంత అవగాహన నాకు ఆలోచన రావడం కానీ అదే పరిస్థితి. కానీ మా ప్రధానమైన ఏంటంటే చట్టాలు చేయటం. ఈ దేశానికి అవసరమైన చట్టాలు రూపొందించేయాలని కానీ శాసనసభ్యులుగా మేము మమ్మల్ని ఎన్నుకుంటున్నాం. ఆ పని మనం ఎంతగా నేర్పిస్తున్నామే శాసనసభ్యులకు మనం కూడా ఆలోచించాల్సిన అవసరం. మన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్షం లేదు, రాదు, ఉన్న 11 మంది రాదు. నేను వారికి ఈ సందర్భంగా మనం చేసేది ఏంటి? రాజ్యాంగం మనకి ఇచ్చింది ఏంటి? చట్టాలు చేయటం కోసం, చట్టాన్ని కాపాడటం కోసం మన శాసనసభ్యుడిగా మనకు పాత్ర రాజ్యాంగం నిర్వర్తించింది. ఆ పాత్రని మనం పోషించాల్సిన అవసరం ఉంది. అంతేగాని శాసనసభ దూరంగా ఉండటం, శాసనసభ రాకపోవటం, అది రాజ్యాంగ నిర్ణయాన్ని వ్యతిరేకించడం అవుతుంది. రాజ్యాంగ విలువల్ని మనం కాపాడినట్లయితే అంచేత ఆ రకమైన ఆలోచన మనం దయచేసి చేయకుండా భవిష్యత్తులో జరగబోయే శాసనసభ సమాచారం అందరం హాజరై ఏదైనా చట్టాలను లోపం ఉంటే చూపండి, దాన్ని సరిగ్గా ప్రయత్నం చేయండి, దాన్ని పరిపక్షత కల్పించండి. ఆ రకంగా చేయాల్సిన అవసరం మాత్రం శాసనసభ్యులుగా అందరికీ ఉందని చెప్పాలి సందర్భంగా మనం చేస్తూ, ఈ రోజున చక్కటి వాతావరణంలో మంచి రోజున మిమ్మల్ని కలిసిన అవకాశం కల్పించిన విద్యా సంస్థల అధినేతలకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.